గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయన్ మహా. ఈ రోజుల్లో మనం అందరం అనేక ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం. ఏ మనిషిని కదిపినా ఆర్థిక సమస్యలు ఉన్నాయి, నాకు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎక్కువ, నాకు ఫైనాన్షియల్గా లాభదాయకంగా లేదు, ఇదే చెప్తూ ఉంటారు. అసలు మనకు ఆర్థిక సమస్యలు లేకుండా ఆర్థికంగా బాగుండాలి అంటే ఏ రాశి వారు ఏ విధంగా పరిహారాలు చేసుకోవాలి, ఏ విధమైన సలహాలు తీసుకోవాలి, ఏ గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలి అనేది చూస్తుంది. మేషరాశి వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే ఏ గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలో చూద్దాం. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశి వారికి ధనాధిపతి ధనస్థానం వృషభ రాశి అవుతుంది. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. కనుక మేషరాశి వాళ్ళు శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకున్న, శుక్రుడికి సంబంధించిన వృత్తి వ్యాపారాలని ఎంచుకున్న, దశమాధిపతి శనికి సంబంధించిన వృత్తుల్ని ఎంచుకున్న ఆర్థిక ఇబ్బందులు ఉండవు. అంటే ఎలాంటి వృత్తుల్ని ఎంచుకోవాలి అంటే కష్టపడి జీవించే విధానం, అంటే శారీరక శ్రమ చేసే వృత్తుల్ని ఎంచుకోవాలి. లేదా ఫ్యాషన్ రంగాలు, అంటే మనం బొటిక్స్, వస్త్రాలు డిజైన్ చేయడము, లేదా బ్యూటీ పార్లర్స్ పెట్టుకోవడం, బ్యూటీషియన్ కోర్సులను తీసుకోవడం, ఇలాంటి వాటి వల్ల కూడా వాళ్ళకి లాభదాయకంగా ఉంటుంది. ఒక నీట్గా డ్రెస్ వేసుకుని చేసే ఉద్యోగాలు ఉంటాయి, అంటే నీట్గా డ్రెస్అప్ అయ్యి చేసే ఉద్యోగాలు, అలాంటి ఉద్యోగాలు చేసే వాళ్ళకి కూడా ధనాదాయం ఎక్కువగా ఉంటుంది, ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఈ మేషరాశి వాళ్ళు ఇంకా ఏం చేయొచ్చు అంటే డ్రెస్ వేసుకునే ఉద్యోగాలు మాత్రమే, అంటే ప్రొఫెషనల్ డ్రెస్ తోటి చేసే ఉద్యోగాలు మాత్రమే ఎంచుకోవడం చాలా మంచిది. అంటే పోలీస్ డిపార్ట్మెంటు, ఫైర్ స్టేషన్లు, ఇలాగ డ్రెస్ వేసుకునే ఉద్యోగాలు ఉంటాయి కదా, అంటే వాళ్ళ వృత్తికి సంబంధించిన డ్రెస్ వేసుకునే ఉద్యోగాలు, ఇవి చేసుకోవడం వల్ల కూడా వీళ్ళకి ఆర్థిక సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. మామూలుగా మనం డ్రెస్ వేసుకోవాలి అంటేనే వేసుకోము, ఆఫీస్కి వెళ్ళాలి డ్రెస్ వేసుకునే ఉద్యోగం నాది అంటే అది ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి వేసుకోవాల్సిన డ్రెస్ కూడా వేసుకోం కొన్నిసార్లు. కానీ దీన్ని ఫాలో అయితే మాత్రం వీళ్ళకి ఆర్థిక సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. కనుక వీళ్ళు అలాంటి వృత్తుల్ని ఎంచుకోవడం వల్ల వీళ్ళకి ఆర్థిక సమస్యలు ఉండవు. నిజంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే మీరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో చూద్దాం. ఆర్థిక ఇబ్బందులతో, ఆర్థిక పరిస్థితులు బాగోలేదు, మాకు చాలా ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నాయి, బ్యాంకు లోన్స్ ఉన్నాయి, వచ్చిన ఆదాయం సరిపోవట్లేదు, అప్పులు పాలైపోతున్నాం అనుకునే వాళ్ళు చిన్న చిన్న పరిహారాలతోటి ఆర్థిక ఇబ్బందులు మెరుగుపరచుకోవచ్చు. అవి ఏం చేసుకోవాలి? మహాలక్ష్మీదేవిని పూజించాలి. అంటే అందరూ ధనం కోసం మహాలక్ష్మిని పూజిస్తాం కదా, మాకు స్పెషల్గా మేషరాశి వాళ్ళకి లక్ష్మీ పూజ ఏంటి అంటారు. మేషరాశికి ధనాధిపతి శుక్రుడు అవుతాడు. శుక్రుడిని ప్రసన్నం చేసుకోవాలి అంటే మనం అధిదేవత లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి. అంటే లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేయాలి. ఎక్కువగా తెల్లని వస్త్రాలు ధరించడం, శుక్రవారం రోజున తెల్లని వస్త్రాలు ధరించడం, రోజు సెంటులు, స్ప్రేలు లాంటివి వాడడం. ఇది ఏంటంటే శుక్రుడు సుగంధ ద్రవ్యాలకి కారకుడు అనమాట. ఇది వరకు అత్తర్లను పూసుకునేవాళ్ళు, ఇప్పుడు మనం దాన్నే సెంట్లు, స్ప్రేలుగా వాడుతున్నాము. అవి రోజు వాడడం వల్ల కూడా వీళ్ళకి ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. పుల్లని వస్తువులు, శుక్రవారం రోజున పుల్లని వస్తువులు, పులిహోర కానీ లేదా కమలా పళ్ళు, ఇలాంటి పుల్లని వస్తువులను పంచడం ద్వారా, ఏదైనా దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఒక 20 మందికి ఇలా పుల్లని వస్తువులు పంచిపెట్టడం వల్ల కూడా ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఇంకా ఏం చేయొచ్చు అంటే రోజు మురికి వస్త్రాలు కాకుండా ఉతికి ఆరేసిన వస్త్రాలను మాత్రమే ధరించడం. అంటే
ఆఫీస్కి వెళ్ళే సమయంలో అందరూ కూడా చేసే తప్పు ఏంటంటే నిన్నటి వస్త్రాలను తీసి పక్కన పెట్టి మరుసటి రోజు మళ్ళీ అదే వస్త్రాలు ధరించి వెళ్తూ ఉంటారు. అట్లా కాకుండా ఏ రోజు ధరించిన వస్త్రాలని మరొక రోజు ధరించకుండా, మామూలుగానే మనకి శాస్త్రంలో ఉంది, ఒకసారి విడిచిన వస్త్రాలను మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించకూడదు, అవి ఉతికి ఆరేస్తే తప్పితే ధరించకూడదు. అట్లాగా మీరు ఉతికి ఆరేసిన శుభ్రమైన వస్త్రాలను మాత్రమే ధరించడం, రోజు ఈ సుగంధ ద్రవ్యాలను వాడడం వల్ల కూడా మీకు ధన ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. కనుక మేషరాశి వారు ఈ వస్త్రాలను ధరిస్తూ ఇట్లా చేయకూడని తప్పులు అంటే ఈ విడిచిన వస్త్రాలను ధరించకపోవడం, ఇంట్లో మాలిన్యం లేకుండా చూసుకోవడం. అంటే మాలిన్యం అంటే ప్రతిరోజు ఇల్లును శుభ్రం చేసుకోవడం. ఈ విరిగిపోయిన సామాను ఉంటాయి, మన అందరం చేస్తూ ఉంటాం, అది విరిగిపోయిన వస్తువు రేపు దేనికో దానికో పనిచేస్తుందని చెప్పి ఆ విరిగిపోయిన వస్తువును దాస్తూ ఉంటాం. ఆ విరిగిపోయిన వస్తువులు దాచకుండా ఎప్పటికప్పుడు పడేస్తూ ఉండడం, మనకు అక్కర్లేని వస్తువుల్ని దానం చేయడం కానీ, లేదా ఎవరికైనా ఇచ్చేయడం కానీ, పడేయడం కానీ ఏదో ఒకటి చేయాలి. పాడైపోయిన వస్తువు ఇంట్లో ఉంచుకోవడం అంటేనే మనం దరిద్రాన్ని ఇంట్లో పెట్టుకుంటున్నాము అని అర్థం. అలక్ష్మిని ఇంట్లో పెట్టుకున్నాము అంటేనే లక్ష్మిని వద్దు అంటున్నాము అని అర్థం. కనుక మనకి లక్ష్మి ఇంట్లోకి రావాలి, ధనాకర్షణ ఉండాలి, మన ఇల్లు మనకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఉంటే మనకి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆనందంగా మన అందరికీ ప్రస్తుత కాలంలో ఉన్న ఇబ్బంది ఆర్థిక ఇబ్బంది. ఏ మనిషిని కదిలించినా ఆర్థిక సమస్యలు ఉన్నాయంటారు. చాలామంది పరిస్థితి ఏంటంటే 1వ తారీఖు జీతాలు వస్తే 15వ తారీఖు ఖాళీ లేకపోతాయి. నా దగ్గరికి వచ్చిన క్లయింట్స్ కూడా అందరూ అంటారు, మేడం నాకు 10 వరకే వచ్చిన జీతం సరిపోతుంది, 10 తర్వాత సరిపోవట్లేదు అని. ఎవరిని కదిలించినా అదే పరిస్థితి. కొంతమంది మనం చెప్పుకుంటాం పైకి, కొంతమంది మొహమాటానికి చెప్పుకోరు. అంతేగాని అందరికీ ఇదే ఇబ్బంది. ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్ లేనివాడు అనేవాడు లేడు. స్వామి చెప్తారు, ఎవరైనా పిలిచి ఎవరిని పూజించాలంటే ప్రపంచంలో అప్పు లేని వాడిని తీసుకొచ్చి ముందర దండేసి పూజించు అని. అంటే అప్పు లేనివాడు లేడు అని, అంటే ఆర్థిక ఇబ్బందులు లేనివాడు లేడు, అందరికీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అని. ఈ ఆర్థిక సమస్యలు పోవాలంటే జ్యోతిష్యపరంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, జ్యోతిష్యంలో అసలు జ్యోతిష్యానికి మన ఆర్థిక ఇబ్బందులకి సంబంధం ఉందా, ఏం చేయాలి అని అందరికీ అనుమానం వస్తుంది. జ్యోతిష్యపరంగా ఆర్థిక ఇబ్బందులకి జ్యోతిష్యంలో చాలా రెమెడీస్ ఉంటాయి. అసలు ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయో ఉంటాయి. మనకి ఆర్థిక సమస్యలు రావడానికి, ఫైనాన్షియల్గా ఆర్థికంగా బలోపేతంగా ఉండడానికి ఏ గ్రహం మనకు ఉపయోగపడుతుందో తెలుసుకొని ఆ గ్రహం యొక్క పూజలు పరిహారాలు చేసుకోవడం, లేని పక్షంలో ఆ గ్రహం యొక్క అధిదేవతకు మనం పూజించడం, చిన్న చిన్న పరిహారాలతోటి ఆర్థిక సమస్యలను మనం తగ్గించుకోగలుగుతాం. కనుక అసలు ఏ రాశికి ఏ గ్రహం